మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాదముద్రలు పడిన నేల దట్టమైన అడవుల మధ్య దాగి ఉన్న రహస్యం. అదే రంపచోడవరం శివాలయం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంప గ్రామంలోని ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందినది. చోళుల కాలంలో నాగవంశీయులు నిర్మించిన ఈ గుడిలో ఒక అద్భుతం ఉంది. ఇక్కడ గర్భాలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు అల్లూరి వారే నిత్యం అభిషేకించేవారట. చుట్టూ భయానకరమైన అడవి, జలపాతాల మధ్య కొలువైన ఈ ఈశ్వరుడిని దర్శించుకోవాలంటే ఎంతో సాహసం ఉండాలి. ఇక్కడి మరో విశేషం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో సిమెంటు, ఇటుకలు, ఇనుములు అసలు వాడలేదు. ఇక్కడ కొలువైన స్వయంభూ నాగశిలకు అభిషేకం చేస్తే మొండి సమస్యలు సైతం తొలగిపోయి విజయాలు వరిస్తాయని భక్తుల నమ్మకం. రాజమండ్రి నుండి రంపచోడవరం చేరుకుని అక్కడి నుండి 5 కిలోమీటర్ల అటవీ మార్గంలో ప్రయాణిస్తే ఈ పురాతన క్షేత్రం కనిపిస్తుంది. రవాణా సౌకర్యాలు అంతగా లేని ఈ ప్రాంతానికి వెళ్లేవారు ఆహారం, నీరు వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి. చరిత్రను, ప్రకృతిని ప్రేమించేవారు, ముఖ్యంగా శివభక్తులు ఒక్కసారైనా ఈ మన్యం మహాశివుడిని దర్శించుకోవాల్సిందే.